ఆ తత్వ విచారణ అంటే ఏమిటో, తత్వం అంటే ఏమిటో, మనం ఏం తెలుసుకోవాలనో, ఏం తెలుసుకోవటం కోసం మనకి జన్మ వచ్చిందో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పబోతా ఉన్నారు. అదేమిటో చూడండి. తత్వ వివేక ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. తత్వ వివేక కహ, తత్వ వివేకం, తత్వ విచారణ, తత్వ వివేచన అంటే ఏమిటి, అది ఏమిటో చెప్తున్నారు. ఆత్మ సత్యం, ఆత్మ ఒక్కటే సత్యమైనటువంటిదని, తత్ అన్యత్ దానికంటే వేరైనటువంటి సర్వం అంతా కూడా మిథ్యా ఇది, మిథ్యా అని. ఒక్క ఆత్మ మాత్రమే సత్యం, మిగిలిందంతా మిథ్య. కాబట్టి ఇలా తత్వ విచారణ ఇదిగో ఇలా ప్రారంభించాలి. అంటే తత్వ విచారణ అంటే ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా ఆత్మ ఒక్కటే సత్యమని, మిగిలిన సర్వము కూడా, అన్నీ కూడా ఆత్మ తప్ప సర్వము కూడా మిథ్య, లేనిదే అని మనం తెలుసుకోవాలి. సరే, బాగానే ఉంది. సత్యం అంటే ఏమిటో మనకి తెలుసు. సత్యం అంటే ఏమిటండి? సత్యం అంటే ఉన్నదాన్ని సత్యం అని అంటారు. ఉన్నది అని అంటే మామూలుగా ఉన్నది కాదు, 3 కాలాల్లో ఉన్నదాన్ని సత్యం అంటారు. త్రికాల సత్యం, 3 కాలాల్లో ఉండాలి, దాన్ని సత్యం అంటారు. అంతవరకు బాగానే ఉంది. మరి మిథ్య అంటే ఏమిటి? మిథ్య అంటే లేనిదా, కనిపించనిదా? నిజంగా రెండు కూడా. ఏమిటనంటే లేనటువంటిదే, కనిపించనిది కూడా, కానీ ఒక్కసారి కనిపిస్తుంది. లేకపోయినా కనిపిస్తుంది, అందుకని దాన్ని మిథ్య అన్నారు. లేనటువంటి దాన్ని అయితేనేమో అసత్యం అంటారు, ఉన్నటువంటి దాన్ని అయితేనేమో సత్యం అంటారు. లేదు కానీ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, దీన్ని ఏమనాలండి అంటే వేదాంతంలో దీనికి ఒక పేరు పెట్టారు. అదేంటంటే మిథ్య అని. మిథ్య అంటే లేకపోయినా సరే కనిపిస్తుంది అని. ఏమంటే అసలు లేకపోతే ఎట్ట కనిపిస్తుందండి? ఉంటే కనిపిస్తుంది, అది అందరికీ తెలుసు. కానీ లేకపోయినా కూడా ఎట్లా కనిపిస్తుంది అనేటువంటి సందేహం వస్తుంది మనకి. ఇప్పుడు గారిని వాడు ఉన్నాడు అనుకోండి, వాడు చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు చూపిస్తాడు, మన ఎదురుగానే అప్పటికప్పుడే పుట్టిస్తాడు ఆ వస్తువుల్ని. నిజంగా అది సాధ్యమవుద్దా? ఇప్పుడు గారడీ వాడు గారడీ చేస్తున్నాడు అనుకోండి, చుట్టూ అందరం నిలబడతాం, మనం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాం. వాడు ఏం చేస్తా అంటే ఒక విత్తనం తీసుకొచ్చి అక్కడ భూమిలో నాటుతాడు. నాటిన తర్వాత దాని మీద ఒక బట్ట కప్పేస్తాడు. ఆ తర్వాత అందరినీ చూడండి అనే కాస్త డోళ్లు మోగిస్తారు, ఆ గుడ్డ తీసేస్తాడు, అది ఇంత పెద్ద చెట్టు అయి ఉంటుంది. కానీ ఇదేమైనా సత్యమా? సత్యం అంటానికి వీల్లేదు. ఎందుకంటే మనకు తెలుసు ఏ విత్తనమైనా సరే అప్పటికప్పుడే మొక్కగా మారదు, అందుట్లో అంత పెద్ద చెట్టుగా అసలే మారదు. కాబట్టి అది సత్యం కాదు. మరి సత్యం కాకపోయినా కనిపిస్తుందా కనిపించలేదా? చక్కగా 2 కళ్ళకి బ్రహ్మాండం కనపడుతుంది. నాకొక్కడికైనా నీకొక్కడికైనా కనపడేది అందరికీ కనపడతా ఉంటుంది. ఇలా లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగా కనిపించేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మిథ్య అంటారు. అసలు లేకపోతేనేమో అసత్యం, అసలు ఉంటేనేమో సత్యం, లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తేనేమో మిథ్య. ఇంద్రజాలం చేసేటువంటి వాడు ఉన్నాడు. ఆ ఇంద్రజాలం చేసేటువంటి వాడు ఒక తాడు తీసుకొస్తాడు. ఆ తాడుని ఇట్లా ఇట్లా తిప్పి అలా అంటాడు. అలా అనగానే అది కర్ర మాదిరిగా నిలబడుద్ది. తాడు కర్ర అయిపోయింది. ఏమంటే తాడు కర్ర అయిపోద్దా ఎవరికైనా? ఎంతటి గొప్పవాడికైనా కాదు. కానీ అలా అయినట్టుగా మనకు కనపడతా ఉంది. మనకంటే అందరికీ, చూసేటువంటి వాళ్ళందరికీ కనపడుతుంది, ఆ చేసినటువంటి వాడికి తప్ప మిగిలిన అందరికీ ఆ కర్రలాగానే కనపడుతుంది. మరైతే అక్కడ తాడుందా లేదా? తాడు లేదు. మరి ఇప్పుడేముంది? కర్ర ఉంది. నిజంగా తాడు లేదా? నిజంగా అక్కడ తాడే ఉంది. ఆ తాడే కర్రలాగా మనకు కనపడతా ఉంది. అందువల్ల దాన్ని అసలు అబద్ధం అంటానికి వీల్లేదు.
అబద్ధమే అయినప్పటికీ కూడా కనపడతా ఉంది, అందువల్ల ఇలాంటి దాన్ని మిథ్య అంటారు. అలాగనే ఒక జేబు రుమాలు తెస్తాడు, ఇలా ఇలా తిప్పుతాడు, వెంటనే అది కాస్త ఏమవుతుందంటే ఓ పెద్ద పుష్పగుచ్చం అయిపోద్ది. ఎంత విచిత్రం! ఈ విచిత్రాలన్నీ కూడా గారడీ వాళ్ళు, ఇంద్రజాలం చేసేటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. అయితే నిజమా కాదు, మరి కనిపిస్తున్నదా కనిపించట్లేదా? కనిపిస్తున్నది. ఇలా సత్యము కాకపోయినా, నిజం కాకపోయినా అలా కనిపిస్తే దాన్ని మిథ్య అంటారు. ఇప్పుడు ఈ జగత్తు కానీ, ఇందులో ఉన్నటువంటి వస్తువులు కానీ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మనకి అంటే అందరికీ కనిపిస్తూనే ఉంది. మరి ఇలా కనిపిస్తున్నాయి కనుక వీటిని సత్యం అన్నామా? వేదాంతం ఏం చెప్తుందంటే ఇవి సత్యం కాదని చెప్తుంది. సత్యం కాదంటే కనిపించటం లేదా? కానీ కనిపిస్తూ ఉంది. సత్యం కాకపోయినా కనిపిస్తున్నాయి కనుక దీన్ని మిథ్య అన్నారు. ఎలా నమ్ముతామండి? సరే, మన అనుభవం చూద్దాం. రాత్రి మీరు పడుకొని నిద్రపోయారు, కల వచ్చింది. ఆ కళ్ళలో మీకు ఏవేవో వస్తువులు కనపడ్డాయి. కొండలు, నదులు, పర్వతాలు, సముద్రాలు, అడవులు, మనుషులు, ఎంతరో ఏవేవో కనపడ్డాయి. జంతువులు, పశువులు అన్నీ కనపడ్డాయి. మరి ఇవన్నీ కనపడతా ఉంటే సత్యమని అనిపించిందా కలదా? అప్పుడు సత్యమని అనిపించింది. కానీ కళ కనకముందు అవన్నీ ఉన్నాయా? లేవు. కళ కరిగిపోయిన తర్వాత, మేలుకొన్న తర్వాత ఉన్నాయా? లేవు. ముందు లేక వెనక లేకపోతే మధ్యలో కనిపించినా లేనట్టే. ఇది వేదాంతం శాస్త్రం చెప్తుంది. ముందు లేక వెనక లేక మధ్యలో ఉన్నప్పటికీ కూడా నిజంగా లేనటువంటివే. ఈ విషయం మనకి ఎవరు చెప్పక్కర్లా, మన అనుభవంలో ఉన్నటువంటి విషయం. రాత్రి కల్లో నీకు బంగారపు ఇటుక కనపడ్డది, చక్కగా తెచ్చి బీరువాలో పెట్టుకున్నావు. తెల్లారి పొద్దున్నే చూసావు, ఉందా? లేదు. ఎందుకని? అది సత్యం కాదు. కానీ రాత్రి నీకు అది సత్యం అనిపించిందా అనిపించలేదా? అప్పుడు మాత్రం సత్యం అనిపించింది. కళ కనక ముందు అసత్యం, కళ కరిగిన తర్వాత అసత్యం, కళ కంటూ ఉన్నప్పుడు మాత్రం సత్యంగా కనిపించింది. కాబట్టి ముందు లేక వెనక లేక మధ్యలో గనక కనపడ్డట్టయితే అది కనిపించినప్పటికీ కూడా లేనిదే. అలాగే చీకట్లో మనం ఆ తాడును చూస్తాం. తాడు ఒకటి పడింది, ఆ తాడుని మనం పాముగా చూస్తాం. ఎందుకంటే భయంతో అది పాము అనుకుంటాం, చీకటిగా ఉంది కాబట్టి. సరే, అంత లైట్ వెలిగింది, వెలిగేటప్పటికి ఏమైంది? ఇక్కడ పాము లేదు, తాడు మాత్రమే ఉంది. మరి ముందు చీకటి పడకముందు అక్కడ తాడే ఉంది. మరి చీకట్లో పాము కనిపించింది, మరి లైట్ వెలిగినప్పుడు మళ్ళీ తాడే కనపడ్డది. అంటే పాము ముందు లేదు, వెనక లేదు, మధ్యలో కనిపించింది. కనిపించినా కూడా అది లేనిదే. అది లేదు అనేటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకనంటే లైట్ వేసిన తర్వాత అక్కడ ఉన్న తాడే కాబట్టి అప్పుడు మనం అనుకుంటాం ఈ తాడే పాములాగా కనపడ్డది అని. అదే ప్రకారంగా ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నాం, ఆత్మజ్ఞానం లేని స్థితిలో ఉన్నాం, ఆత్మతత్వం తెలియని స్థితిలో ఉన్నాం, పరమాత్మతత్వం యొక్క యథార్థ స్థితి ఏమిటో మనకి తెలియకుండా ఉన్నాం. దీన్నే అజ్ఞానం అంటారు. ఈ అజ్ఞానంలో మనం ఉన్నంతకాలం కూడా ఇక్కడ ఈ జగత్తంతా కనపడతా ఉంటుంది. మనం అజ్ఞానంలో ఎంతకాలం ఉంటామో అంతకాలము ఈ జగత్తు కనిపిస్తూనే ఉంటుంది. జగత్తులో ఉన్నటువంటి వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ నిజమనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ అజ్ఞానం నుంచి జ్ఞానావస్థలోకి వెళ్ళామో ఇది కాస్త అదృశ్యమైపోద్ది. అసలైనటువంటి వస్తువు ఏదో కనపడుద్ది. అసలైన వస్తువు పరమాత్మ. అంటే ఈ అజ్ఞానంలో ఉన్నప్పుడు పరమాత్మే మనకి ప్రపంచంగా కనపడతా ఉంది. చీకటిలో ఉన్నప్పుడు తాడే పాముగా కనిపించినట్టుగా అజ్ఞానంలో ఉన్నప్పుడు పరమాత్మే ప్రపంచంలాగా కనపడుతుంది. చీకటి తొలగిపోగానే, వెలుగు రాగానే అక్కడ ఎట్లయితే పాము మాయమైపోయి తాడున్నదో అదేవిధంగా అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలగగానే ఈ జగత్తు అదృశ్యమై ఈ జగత్తు స్థానంలో ఆ పరమాత్మే మనకి దర్శనమిస్తుంది. కాబట్టి ఇంతకీ అక్కడ చీకటి, ఇక్కడ అజ్ఞానం. చీకటి వల్ల తాడు పాముగా కనిపించింది, అజ్ఞానం వల్ల పరమాత్మ ప్రపంచంగా కనిపిస్తున్నాడు. కనిపిస్తే మనకేముందండి నష్టం? పోరి చూసి వదిలిపెడదాం. ఆహా,
అది ప్రపంచంగా కనిపించింది కనుక, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు సత్యం అనుకుంటున్నావు కనుక, వాటి వల్ల నాకు సుఖం వస్తుంది అనుకుంటున్నావు కనుక వాటి కోసం నువ్వు పరుగులు తీస్తున్నావు, వాటిని అందుకుంటున్నావు, కొద్దిసేపు సుఖాన్ని అనుభవిస్తున్నావు, ఆ తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తా ఉన్నావు. ఈ సుఖ దుఃఖాల్లో, ఈ ద్వంద్వాల్లో, ఈ లాభ నష్టాల్లో, ఈ జయాపజయాల్లో, ఈ మానవమానాల్లో ఇరుక్కొని మానవుడు తన యొక్క జీవితంలో పరమలక్ష్యం ఏదైతే ఉందో, సాధించాల్సినటువంటి పరమలక్ష్యం, దాన్ని మర్చిపోతా ఉన్నాడు. అలాగే చీకటిలో పాము కనపడితే ఏమంటే, పాము కనపడితే భయపడుతుంది, చెమటలు దిగ్గారుతా ఉన్నాయి, ఎటు పరిగెత్తాలో తెలియటల్లా, ఏమవుతుందో తెలియటల్లా. మరి ఎప్పుడైతే లైట్ వెలిగిందో నీ భయం కాస్త దొరికిపోద్ది, ఎందుకంటే పాము లేదు, అక్కడ తాడే ఉంది. కాబట్టి ఆ పరమాత్మ స్థానాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని, ఆ పరమాత్మని నేనేనని తెలుసుకొని, ఆ పరమాత్మ స్థితిలో కనుక ఉన్నట్లయితే మన యొక్క సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోతుంటాయి. అయితే ఎప్పుడనంటే ఈ అజ్ఞానం తొలగిపోయినప్పుడు. దీన్ని మనం నిరంతరం విచారణ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏది సత్యం కాదు, సర్వము అసత్యమైనటువంటివే అయినప్పటికీ కనిపిస్తా ఉన్నాయి కనుక దీన్ని మిథ్య అన్నారు. కనుక ఈ సత్యముగానటువంటి నిత్యముగానటువంటి వాటి మీద కాకుండా సత్యమైనటువంటి నిత్యమైనటువంటి వస్తువు మీద మన యొక్క దృష్టి పోవాలి. లౌకికమైనటువంటి విషయాల్లో మనం ఎప్పుడు కూడా నిత్యమైనది సత్యమైనదే కావాలంటాం, అనిత్యమైనది అశాశ్వతమైనది మనకు వద్దంటాం. కానీ అదేమిటో ఇక్కడ ఆధ్యాత్మిక విషయంలో మాత్రం ఆ సత్యమైనటువంటి దాన్ని పట్టుకోవాలనే తాపత్రయం ఉండదు. శంకరాచార్యుల వారు ముందుగానే చెప్పారు, మరి ఆ నిత్యమైనటువంటి సత్యమైనటువంటి వస్తువు ఏమిటయ్యానంటే నిత్యవస్తువేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని. నిత్యమైనటువంటి వస్తువు ఆ పరమాత్మే, అది తప్ప మిగిలినటువంటివన్నీ కూడా అనిత్యమైనటువంటివే అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈ సత్యమైనటువంటి వస్తువు ఆత్మని, మిగిలినటువంటివన్నీ కూడా అనిత్యమైనటువంటివని, అసత్యమైనటువంటివని, మిథ్యని, నిజంగా లేనివని, లేకపోయినా ఉన్నట్టుగా కనిపించి మన భ్రమ పెడుతున్నాయని మనం నిరంతరము కూడా గమనిస్తూ ఉండాలా, ఈ విచారణ చేస్తూ ఉండాలా. ఇదే తత్వ వివేచనం, ఇదే తత్వ విచారణ అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ శంకరాచార్యుల వారు తెలియజేస్తున్నారు.